ఫస్ట్ x4 బై x1 చూద్దాం. ఓకేనా, చూడండి ఈ ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో కానీ ఎన్ని ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయో ముందు చూద్దాం. చూడండి ఇది ఒక ఇండివిజువల్ లూప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ పోతే ఇదొక ఇండివిజువల్ లూప్, సేమ్ డైరెక్షన్ లూప్. సో ఇదొక ఇండివిజువల్ లూప్. నెక్స్ట్ పోతే ఇదొక ఇండివిజువల్ లూప్. ఇక్కడ ఇంకొక ఇండివిజువల్ లూప్ కానీ ఉంది. అదేంటంటే చూడండి ఇక్కడ నుంచి సేమ్ డైరెక్షన్ చూడండి సేమ్ ఉంది. ఓకేనా, దీన్ని కానీ ఒక లూప్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా, మొత్తానికి మన ఎన్ని ఉన్నాయి, మొత్తానికి మనకి 4 ఉన్నాయన్నమాట. 4 ఇండివిజువల్ లూప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, 4 ఇండివిజువల్ లూప్స్ అయితే ఉన్నాయి. సో వీటికి మనము ఫస్ట్ ఎలా రాసుకుంటాము, డినామినేటర్ ఫస్ట్ ఏంది నాన్ టచింగ్ లూప్స్ 1 మైనస్ నాన్ టచింగ్ లూప్స్ ఏముంది, ఫస్ట్ ఇది రాసుకుందాం జీ. నెక్స్ట్ ఈ లూప్ గెయిన్ వచ్చి సి ఇంటూ ఎఫ్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది సిఎఫ్. ఇక్కడ ఈ లూప్కి బి ఇంటూ ఈ అనమాట. సో బిఈ. నెక్స్ట్ ఈ లూప్కి రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్కి మనం ఏం రాస్తున్నాం చూడండి, డిఎఫ్ఈ మల్టిప్లై చేస్తాం అనమాట. అన్నీ మనం మల్టిప్లై చేస్తాం, అప్పుడు వాటి యొక్క గెయిన్ అనేది వస్తుంది డిఈఎఫ్. ఓకేనా, సో ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అయితే వచ్చాయి. ఇన్ని 4 లూప్స్ యొక్క మనకి గెయిన్స్ అయితే ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అయితే రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు 2 ఇండివిజువల్ లూప్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. 2 ఇండివిజువల్ లూప్స్ ఏమున్నాయి, ఇది ఈ 2 లూప్స్ ఒకదానికి ఒకటి టచ్ అవ్వట్లేదు. వాటి యొక్క ప్రోడక్ట్ గెయిన్ అయితే రాసుకుందాం. ఏంది బిఈజీ. ఓకేనా, ఏమొస్తుంది బిఈజీ. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకున్నాం. ఓకేనా, సో ఇంకేమైనా ఉన్నాయా, ఈ 2 తప్పిస్తే మిగతా అన్నీ ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి అన్నమాట. సో కన్సిడర్ చేయాలి. చూడు ఇది ఈ 2 లూప్స్ ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ లూపు ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి. పోతే ఇది కానీ టచ్ అవుతున్నాయి ఒకదానికి ఒకటి. సో వాటిని కన్సిడర్ చేయం. 2 నాన్ టచింగ్ లూప్స్ అనమాట. వాటి ఒకటే మనకి ఇదొకటి ఈ 2 వచ్చాయి. ఇట్లా 3 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. సో 0. సో డినామినేటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు న్యూమినేటర్లో మనకి సో ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడి నుంచి సో ఈ ఫార్వర్డ్ పాత్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సేమ్ ఉండాలి. చూడండి ఇలా ఇదొక ఫార్వర్డ్ పాత్ అనమాట. ఓకేనా, సో ఈ పాత్లో దాని యొక్క గెయిన్ వచ్చి ఎంత, దాని యొక్క గెయిన్ వచ్చి ఏడి అంతే. ఆ 2 మల్టిప్లై చేస్తే మనకి దాని యొక్క గెయిన్ అనేది వస్తుంది ఏడి. సేమ్ 1 మైనస్ డినామినేటర్ లాగా. ఎన్ని నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయి. ఓకేనా, దీనికి ఏం లేవు. ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ రెడ్గా ఉంది కదా ఈ లూప్ కానీ 4th లూప్ కానీ అన్నీ టచ్ అవుతున్నాయి. సో మనకి ఏది లేదనమాట. అప్పుడు ఏ టచ్ కావట్లేదంటే 0 రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఇదే డైరెక్షన్లో ఇటు నుంచి ఇలా వెళ్తుంది. ఇదొక ఫార్వర్డ్ పాత్. ఓకేనా, ఈ పాత్కి కానీ టచ్ కానీ లూప్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. ఫస్ట్ దీని యొక్క గెయిన్ రాసుకుందాం. ఏబిసి ఈ 3 వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏమొస్తుంది ఏ ప్లస్ ఏబిసి వస్తుంది. దీన్ని ఫైనల్గా మనం ఎలా రాసుకోవచ్చు, ఏడి మైనస్ ఏబిసి బై 1 మైనస్ జి సిఎఫ్ బిఈ డిఎఫ్ ప్లస్ బిఈజీ. ఓకేనా, సో ఇదైతే మనకి x4 బై x1 అయితే వచ్చింది. నెక్స్ట్ పోతే మనకి x4 బై x3 రాసుకోమన్నాం. x4 బై x3 అనేది ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని ఇలా రాసుకోవచ్చా, x4 బై x1 బై x3 బై x1. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి x4 బై x3 వస్తుంది. సో ఇలా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసాం, ఇదే అది. ఓకేనా, సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో x3 బై x1 దీన్ని కాపీ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనం x3 బై x1 అయితే చేయాలి. x3 బై x1 అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏమొస్తుంది మనకి చూడండి,
ఏ దాంట్లో అయినా మనకి డినామినేటర్ అనేది సేమ్ వస్తుంది. ఓకేనా, ఈ డినామినేటర్ అనేది సేమ్ వస్తుంది. అది ఎలా అనేది చూడండి, సేమ్ అదే చేస్తాం మనం. 1 మైనస్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్, ఇది 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 ఈ 4 యొక్క ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అయితే ఫస్ట్ రాసుకుంటాం. సారీ, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇది మర్చిపోకూడదు. ఓవరాల్ మైనస్ కదా. ఓకేనా, సో మైనస్ GCF BE DEF అండ్ 2 నాన్ టచింగ్ లూప్స్ అంటే ఇది ఈ రెండే టచ్గా ఉంది. సో వాటి యొక్క గెయిన్ అయితే రాసుకుందాం, BEG వస్తుంది. సేమ్ వస్తుంది డినామినేటర్ అనేది. ఓకేనా, న్యూమినేటర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ పాస్ చూడండి ఏమేమి ఉన్నాయి అంటే ఇన్పుట్ నుంచి X1 నుంచి X3కి పోవాలి. చూడండి, X1 నుంచి X3కి ఇదొక ఫార్వర్డ్ పాత్. దీనికి టచ్ కాని లూప్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఈ ఫార్వర్డ్ పాత్ని గెయిన్ రాసుకుందాం. గెయిన్ ఏమొచ్చింది? AB అన్నమాట. ఓకేనా, 1 మైనస్ తర్వాత ఈ ఫార్వర్డ్ పాత్ ఇక్కడ టచ్ కాని లూప్ ఏమైనా ఉందంటే అది ఇదనమాట. ఓకేనా, అప్పుడు ఏం రాసుకుంటాం? G. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. ఈ పాత్ టచ్ అవుతుంది, సారీ ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ లూప్ టచ్ అవుతుంది, అండ్ ఈ రెడ్ లూప్ కానీ టచ్ అవుతుంది. సో మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడికి ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పాత్ కానీ ఉంది, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. డైరెక్షన్ చూడండి సేమ్ ఉందన్నమాట, డైరెక్షన్ సేమ్ ఉంది X3కి. సో వాటి యొక్క గెయిన్ వచ్చి ఏమొస్తుంది? ADF అన్నమాట. ఓకేనా, ఎంత? ADF ఇంటూ 1 మైనస్ ఆ పాత్కి టచ్ కానీ లూప్ ఏమైనా ఉందంటే అన్నీ టచ్ అవుతున్నాయి, సో 0. సో ఫైనల్గా AB 1 మైనస్ G ADF బై 1 మైనస్ GCF BE DEF BEG. ఓకేనా, మనకి S3/X1 వచ్చింది. ఇప్పుడు మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? X4/X3. ఓకేనా, దాన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఇది ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేసాం. దీనిపై ఇది చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఇది. అండ్ ఈ పార్ట్ని కానీ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో X4/X3 అనేది ఏమొస్తుంది ఫైనల్గా? AD మైనస్ ABC AB మైనస్ AB ఇంటూ 1 మైనస్ G ప్లస్ ADF. ఇదైతే ఓవరాల్గా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది. ఓకేనా.